జై భారత్ అయోధ్య రాశాను. తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ రోజున కొన్ని విషయాలు ముచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేంటంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ 5 రాష్ట్రాల గురించి, ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ అధికార మార్పిడి జరుగుతుందో దాని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి ఒక విశ్లేషణ నేను చేయబోతున్నాను. ఒకసారి అది దానికి ఎంతవరకు కరెక్ట్ అవుతుందో, లేకపోతే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా కోరుకుంటున్నాను మిమ్మల్ని. అయితే నా యొక్క ఎనాలిసిస్ ప్రకారము పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఈ దేశానికి గుండెకాయ లాంటి రాష్ట్రం అది. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టినటువంటి రాష్ట్రం అది. స్వతంత్ర పోరాటంలో అగ్రగామిగా నిలబడినటువంటి రాష్ట్రం అది. ఒక పోరాట యోధుల్ని కన్నటువంటి రాష్ట్రం అది. ప్రపంచానికి ఒక దిశా నిర్దేశాన్ని చూపించినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుల వారు పుట్టినటువంటి దేశం అది, రాష్ట్రం అది. అలాగే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువైనటువంటి రామకృష్ణ పరమహంసుల వారు పుట్టినటువంటి రాష్ట్రం అది. అదే రకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఇక్కడి నుంచి పారిపోయేలా చేసినటువంటి గొప్ప వ్యక్తిని కన్నటువంటిది ఆ యొక్క పశ్చిమ బెంగాల్ గడ్డ. అటువంటి మహాయోధుల్ని కన్నటువంటిది. వందే మాతరి గీతాన్ని రచించి ఆ గీతముతోటి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని ఉత్తేజపరిచి పోరాటము వైపు మళ్లించినటువంటి గీతము రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీని కన్నటువంటి రాష్ట్రం అది. ఇలాగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ జనసంఘ అధ్యక్షులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని కన్నటువంటి రాష్ట్రం అది. ఇలా చూసుకున్నట్లయితే మహాకాళీమాత ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి రాష్ట్రం అది. గొప్ప శక్తి కలిగినటువంటి రాష్ట్రము, సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రము. అటువంటి రాష్ట్రములో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళి కమ్యూనిస్టులు దాన్ని బస్టు పట్టించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బకొట్టారు. అక్కడ ఉన్నటువంటి పోరాట యోధుల్ని చరిత్ర లేకుండా చేసేసారు వీళ్ళు. ఆ రకంగా చేసి ఆ రాష్ట్రాన్ని చిందర వందర చేసినటువంటి పార్టీ 25 సంవత్సరాలు పాలించి ఆ రాష్ట్రాన్ని ఒక పేద రాష్ట్రంగా చేసినటువంటి ఘనత కమ్యూనిస్టులకి దక్కింది. ఇకపోతే ఆ తరువాత వచ్చినటువంటి మమతా బెనర్జీ 15 సంవత్సరాలుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ అనేక రకాల జిమ్మిక్కులు చేస్తూ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ బయట నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యల్ని, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యల్ని, బంగ్లాదేశ్ దేశం నుంచి వచ్చినట్టు అనేక మంది ముస్లింలందరినీ కూడా సరిహద్దులు దాటి భారతదేశంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి తినే యొక్క అధికారాన్ని కాపాడుకుంటూ గురించి వాళ్ళని ఇక్కడ రౌడీ మొక్కగా, రాక్షసి మొక్కగా తయారు చేసి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళ మన సంపదంతా వాళ్ళకి దోచిపెట్టి ఆ రాష్ట్రంలో తిని గెలుచుకుంటూ రావటానికి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంకు తయారు చేసుకున్నటువంటిది మమతా బెనర్జీ. ఈ దేశంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ, ఆ రాష్ట్రంలో ప్రవహించిన వాళ్ళందరూ కూడా ఆ రాక్షసి మొక్కలు ఏవైతే ఉన్న అత్యాచారాలు మడ్రలో ఇవన్నీ చేస్తూ ఈ దేశానికి ఒక ప్రమాదకారిగా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళతోటి మమతా బెనర్జీకి ఓట్లేనటువంటి వాళ్ళపైన ఎళ్ళు తగలమెట్టించడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు జబ్బు చేయించటము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేయించటము, భర్త ఎదురుగుండానే భార్యను అత్యాచారం చేసినటువంటి చేయించినటువంటి ఘనత మమతా బెనర్జీది.
మా మీద ఇలా జరుగుతున్నాయి, ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వెళ్తే మీ మీద అత్యాచారం జరిగినట్టు ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయని అడిగినటువంటి ఒక దరిద్ర కొట్టి ఆడజాతికే తలవంపులు తెచ్చేటువంటి నీచాది నీచమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీ. అటువంటి దరిద్ర కొట్టి ఒక రాక్షసి ఆ రాష్ట్రాన్ని 15 సంవత్సరాలుగా పరిపాలిస్తుంది. అంతే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర అక్కడ ఆ సరిహద్దు ఈ దేశానికి వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం అది. ఈ దేశానికి ప్రమాదం, ఈ దేశంలో ఒక పటిష్టమైన రక్షణ ఈ దేశానికి ఉండాలి అంటే ఆ సరిహద్దు అంతా కూడా చాలా బలమైనటువంటి సెక్యూరిటీ ఉండాలి. అలాంటివి ఏమి కూడా అక్కడ లేకుండా అక్కడ తన ఇష్టం వచ్చినట్టు ఫెన్సింగ్ వేయటానికి కానీ అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ చేయటానికి ఏ రకమైనటువంటి ఆవిడ గారు అక్కడ ఏ రకంగా సహకరించకుండా ఆ రాష్ట్రాన్ని ఆ రకంగా ద్వారాలు తెరిచి ఉంచినటువంటిది ఈ యొక్క మమతా బెనర్జీ. అంత కాబట్టి ఈనాడు ఈ పరిస్థితులన్నిటి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఈ రాష్ట్రం ఈ దేశానికి ఒక రక్షణ కవచం లాంటిది. అంత కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా చేసేటువంటి ప్రయత్నాలకి అధికారానికి గత ఎన్నికల్లో 70 సీట్ల దగ్గర ఆగిపోవటం జరిగింది. ఎందుచేతనంటే ఏవైతే మామూలుగా ఈమె సృష్టించుకున్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ ఓటు బ్యాంకు 100 నియోజకవర్గాల్లో ఈమె చుట్టించుకున్న ఓటు బ్యాంకు 30 నుంచి 35% ఓటింగ్ ఉంది అక్కడ. ఆ 100 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తనే గెలుస్తుంది. కాబట్టి 294 వాటిల్లో మిగతా చోట్లకి 50 సీట్లు తెచ్చుకున్నప్పటికైనా సరే నేను అధికారంలో ఉంటాను. కంపల్సరిగా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు ఆమె పరిపాలన అనేది గాలి కొదిలేసి ప్రజల యొక్క ప్రజలకి జరుగుతున్నటువంటి అక్కడ ప్రజల మీద జరుగుతున్న దాడులు ఇవన్నిటిని అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లని అందరినీ కూడా తన చేతిలో పెట్టుకుని తనే స్వయంగా మర్డర్లు చేయిస్తుంది, తనే స్వయంగా అత్యాచారాలు చేయిస్తుంది అనేది మనం రోజు చూస్తున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక రాక్షసి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అంటే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పర్యాయం తప్పనిసరిగా అధికార మార్పిడి జరుగుతుంది అనేది నాకు నమ్మకం తోస్తున్నది. ఎందుచేతనంటే ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నిటిని కూడా ఏవైతే 100 నియోజకవర్గాల్లో ఆమె ఓటమిని ఆమెకి గెలుపులు తీసుకొస్తుందో 100 నియోజకవర్గాల్లో తమకి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో అందులో ఖచ్చితంగా భారతీయ ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుచేతంటే బయట నుంచి వచ్చి వీళ్ళకి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అన్నిటిని వాళ్ళు అనుభవించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా అధికార మార్పిడి జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 2/3 మెజారిటీ తోటి తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మిత్రులరా, ఈనాడు అధికారాన్ని గనక భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాకపోతే ఆ రాష్ట్రాన్ని తప్పనిసరిగా మన దేశం ఒక ప్రమాదంలో పడేస్తుంది. అక్కడ మమతా బెనర్జీ ఇంకా విచ్చలవిడిగా ద్వారాలు తెరిచి ఇది పట్టుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపేయడానికైనా సిద్ధపడుతున్నటువంటి మూర్ఖురాలు తప్పనిసరిగా పులి స్టాప్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు ప్రజలు పులి స్టాప్ పెడతారు, తనకి సమరగీతం పాడతారని చెప్పేసి భావించుకుందాం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఆ రకంగా మార్పు రావాలి, అధికార మార్పు రావాలి. భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావాలని మనం అందరం కోరుకుందాం. అందరూ
నా అనాలిసిస్ ప్రకారంగా అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. నా భావన 10 మందికి చేరేలా మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.